ఈ కుర్రాడు తన మ్యాజిక్ కళ్లతో ఈ అమ్మాయి కారులో బాంబు ఉండటాన్ని చూస్తాడు. అప్పుడు ఇతడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి కారు ఎక్కవద్దని చెప్తాడు. అయితే ఈ అమ్మాయి ఫ్రెండ్ ఇతడు ఎవరో పిచ్చోడులా ఉన్నాడు అని అంటుంది. అయితే ఈ కుర్రాడికి వీళ్ళకి చెప్పేంత సమయం లేదు, ఎందుకంటే ఆ బాంబు 5 సెకండ్లలో పేలిపోతుంది. దీనితో ఈ కుర్రాడు ఈ అమ్మాయిని పట్టుకుని కింద పడిపోతాడు. అప్పుడు ఇతడు మంచోడు కాదనుకుని ఈమె స్నేహితురాలు ఇతడిని కొడుతూ ఉంటుంది. ఇంతలో ఆ కారు పేలిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి నా కారులో బాంబు ఉందని నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. అయితే 1 గంట క్రితం ఈ కుర్రాడు రోడ్డుపై ఉన్న వేస్ట్ బాటిల్స్ ఏరుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక లగ్జరీ కారు వచ్చి ఇతడిని గుద్దేస్తుంది. అయితే ఇతడు కళ్ళు తెరిచి చూసేసరికి స్వర్గంలో ఉంటాడు. అక్కడ ఉన్న మరణదేవుడు ఇతడిని చెత్త వేరుకునేవాడు అని గుర్తిస్తాడు. అయితే ఒక దేవత స్వర్గంలో చెత్త పడేయడానికి ఇబ్బందిగా ఉందని ఒక చిన్న చెత్త సంచి ఈ కుర్రాడికి ఇస్తుంది. అయితే ఇందులో ఉన్న చెత్త ఉపయోగిస్తే ఎక్స్రే విజన్ పవర్స్ వస్తాయి, కానీ స్వర్గంలో వాళ్ళకి వీటితో పని లేదు అని పడేయమంటారు. అయితే మరణదేవుడు నువ్వు ఈ చెత్త భూమి మీద పడేసి మళ్లీ తిరిగి రావాలి అని చెప్తాడు. అయితే ఈ కుర్రాడు నేను మళ్లీ ఎలా ఇక్కడికి రావాలి అని అడుగుతాడు. ఇంతలో దేవుళ్ళు ఇతడిని కిందకి తోసేస్తారు. ఇంతలో భూమి మీద ఉన్న ఈ కుర్రాడికి మెలకువ వస్తుంది. ఇతడు తన సంచి చూసుకోగా కొంత చెత్త మెరుస్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు ఆ చెత్త తీసుకుని కొంచెం తన కళ్ళకి రాసుకుంటాడు. వెంటనే ఇతడి కళ్లకు అద్భుత శక్తులు వస్తాయి. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.